నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం। ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు। తెలంగాణ యువతను సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టించే రాజకీయాలు కేటీఆర్ మానుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। యువత భవిష్యత్తును తాకట్టు పెడుతూ కేటీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు। సింగరేణి కష్టాలు ఇప్పటివి కావని వాటి గురించి కేటీఆర్ ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు। సింగరేణి కష్టాలు ఏదైతే ఉన్నాయో గత 10 సంవత్సరాలు మీరు కల్లారా చూడలేదా అని ప్రశ్నించారు। గాలికి పోయే మాటలు చెప్పి యువతను తప్పుడు దారిలో తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి అని హితవు పలికారు। ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు మీరు మంత్రిగా ఉన్నారు, మీకు పార్లమెంటులో ఎంపీలు ఉన్నారు, మరి సింగరేణి కోసం ఒక్కరు కూడా గలమెందుకు విప్పలేదని ప్రశ్నించారు। దీనికి మీరు సమాధానం చెప్పాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు। నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి లేకుండా మాట్లాడుతున్నారా అని చెప్పి ఈ రోజు వారిని ప్రశ్నించక తప్పదు। యువతని తప్పుదారిలో తీసుకెళ్లే ప్రయత్నం ఏదో చేస్తున్నారు। ఖబర్దార్ కేటీఆర్, సింగరేణి కార్మికుడు గాని మన తెలంగాణ ప్రజలకు గాని ఏ ఒక్కరికైనా మీ చిల్లర చేష్టల వల్ల హాని జరిగితే మేము ఊరుకోము। 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నది ఎవరు? కేటీఆర్ గారు, మీరు కాదా? చీఫ్ మినిస్టర్ ఎవరు మీకు తెలియదా? మీ సొంత నాయన కాదా? మరి అట్లాంటప్పుడు సింగరేణి కష్టాలు ఏదైతే ఉన్నాయో గత 10 సంవత్సరాలు మీరు కల్లారా చూడలేదా? 10 మంది ఎంపీలను పెట్టుకొని మీరు పార్లమెంట్ లో ఏం బీకిరని చెప్పి ఈ రోజు నేను మీకు సవాల్ విసురుతున్నాను। గాలికి పోయే మాటలు చెప్పి యువతని తప్పుదారిలో తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి। గత 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు పార్లమెంట్ లో ఎంపీలు ఉన్నారు, మరి సింగరేణి కోసము ఒక్కరు కూడా గలం ఎందుకు ఇప్పలేదు? నోరు మూసుకొని బీజేపీ వెనుక ఎందుకు తోక చాటుకొని ఎందుకు పోయినరు? దీనికి మీరు సమాధానం చెప్పాలా? బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీఓస్ కాలనీ ఛత్రపతి శివాజీ గ్రౌండ్స్ లో మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు। ఆయనతో పాటు ఎంఎంసీ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహోత్, డిప్యూటీ కమిషనర్ స్వామి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి, హైత్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్ హాజరై క్యాంపులో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు। వారు మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ క్రీడలు, వ్యక్తిత్వ వికాసం మరియు వివిధ రంగాల్లో శిక్షణ పొందడం అభినందనీయమని పేర్కొన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ములాఖాత్ లో పరామర్శించారు। సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పోలీసులు మే చివరి వారంలో సుమన్ ను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కు తరలించారు। జైలు నుంచి బయటకు వచ్చాక కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, సుమన్ అరెస్టు ఒక దళిత నాయకుడి గొంతు నొక్కే ప్రయత్నమని తీవ్రంగా ఖండించారు। సింగరేణిలో 1600 కోట్ల విలువైన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును మాయం చేసిన కుంభకోణాన్ని బయటపెట్టినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కేటీఆర్ ఆరోపించారు। జైలులో ఉన్న బాల్క సుమన్ కు పార్టీ పూర్తి అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు। నేను ఉత్తరం రాస్తాను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి। సింగరేణిలో
ఇవాళ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్టుగా చూపెట్టి రికార్డులు ఇస్తుంటే 49% వాటా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మీరు ఏం చేస్తున్నారు బీజేపీ నాయకులారని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి గమ్మునెందుకున్నాడు, ఆయనకేం అవసరం వచ్చిందని చెప్పుకుని నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా నిజం నిగ్గుదేలేదాకా వదిలిపెట్టం. ఈ అక్రమాలు అన్యాయాలు సింగరేణి కార్మికుల తరఫున తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి సింగరేణిలో జరుగుతున్న బొగ్గు దోపిడీ, సింగరేణిలో ఏదైతే మొన్న మా నాయకులు బయటపెట్టినారు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీయనిది తీసినట్టు చూపెట్టి వాళ్ళ 1600 కోట్ల గోల్మాల్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో, సింగరేణి కార్మికుల పొట్టగొట్టే విధంగా బోర్డు పెట్టకుండా ఏదైతే సతాయిస్తున్నారో, విజిలెన్స్ ఎంక్వైరీ పేట వేధిస్తున్నారో, మీ కుంభకోణాల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో దీన్ని వదిలిపెట్టాం. మా సోదరుడు ధైర్యంగా ఉన్నాడు. శ్రీనివాస్ యాదవ్ గారికి, సుధీర్ రెడ్డి గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి మేము పోతే సోదరుడు చెప్తా ఉన్నాడు, నా గురించి బాధపడకండి, సింగరేణి కార్మికుల మీద దృష్టి పెట్టండి. మా వాళ్ళు ఆక్రోషంతో ఉన్నారు మంచిర్యాల జిల్లాలో, మా ఆదిలాబాద్ జిల్లాలో, రామగుండంలో, దాని మీద దృష్టి పెట్టండి అన్న, వాళ్ళ కోసం కొట్లాడండి, నాకు జైలు కొత్త కాదు అని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు. మాకు జైళ్లు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు, మీరు పెట్టే కేసులు కూడా కొత్త కాదు, కానీ మేము మాత్రం వదిలిపెట్టం. జీడిమెట్ల 132 డివిజన్ సుచిత్రలోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విఫ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్సింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఎండీ డాక్టర్ భరత్ రెడ్డి మాట్లాడుతూ, వైద్య రంగంలో రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక మార్పులతో రోగ నిర్ధారణ, రోగానికి చికిత్సలో బయోఫైర్ అనే నూతన టెక్నాలజీతో ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజాసేవలో అద్భుత టెక్నాలజీతో ముందుకు సాగుతున్న స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన వెల్నెస్ ఫ్యామిలీ కార్డును ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ముఖ్య అతిథులు శ్రీ వివేకానంద గౌడ్ గారు, ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. ఎప్పుడు తెలిసినా సార్ ఎప్పుడు నో అనరు, నేను ఉన్నాను, నేను వస్తాను, నువ్వు చూసుకో. ఒకటే సార్ నిన్న బిజీ స్కెడ్యూల్లో కూడా 1 వీక్ లేరు, బట్ ఫస్ట్ థింగ్ ఆఫీస్ మీటింగ్ అయిపోయినాక మన దగ్గరికి వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్ టైం అండ్ గివింగ్ దట్ రెస్పాన్స్. సార్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఎప్పుడు ఏమున్నా కూడా ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎ బీఆర్ఎస్ సార్ ఎప్పుడు అందరికీ అవైలబుల్గా ఉంటారు. అందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా ఎస్ ఐఎమ్ దే, ఫోన్ ఎప్పుడు చేసినా నేను ఉన్నాను. నాకు ఇంకా ఎంత ఆశ్చర్యం అంటే మా ఫాదర్ లాస్ట్ ఇయర్ మాట్లాడారు, వెళ్ళి సార్ని ఇన్వైట్ చేస్తానికి వెళ్తే గుర్తు చేస్తూ ఉన్నారు, మీ ఫాదర్ ఇట్లా మాట్లాడారు, వెరీ ఇన్స్పైరింగ్, హౌ ఈజీ అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్తో కాకుండా మన గౌరవనీయులైన సిద్ధరాములు గారు, ప్రముఖులు, వైద్య మిత్రులు, మా సిబ్బంది, శ్రేయాభిలాషులు మరియు ప్రియమైన అతిథులందరూ, బ్రాంచ్ మా మొదటి వార్షికోత్సవ సందర్భంగా మా సంస్థ ఇప్పటి వరకు 4 వసంతాలు కంప్లీట్ చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగుతుంది. అందులో హాఫ్ ఆఫ్ ద జర్నీ 2 సంవత్సరాలు లేనే ఉన్నాను మా కంపెనీతో. నాకు ఎంతో ఆనందకరమైన విషయం అది. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ నేను ఇవాళ జెన్జీ భాషలో చెప్పాలంటే వీఆర్ లైక్ బ్రోస్. కంపెనీతో మేము, మా కుటుంబ సభ్యులు, మా ఉద్యోగులు నిరంతరాయంగా ఒక గ్రేట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. ఎందుకంటే ఆరోగ్య అండ్ వైద్యపరమైన ఏ వ్యాపార సంస్థలో కానీ ఎనీ కంపెనీలో కానీ అనుభవం ఒకటే సరిపోదు, దానికి సంబంధించి ఎంతో నిబద్ధత, బాధ్యత ఉండాలి. స్ప్రింట్ ఈ 4 సంవత్సరాల్లోనే ఇంత అభ్యుదయంతో ముందుకు వెళ్తున్న కారణం అది మా స్టాఫ్కి, మా మేనేజ్మెంట్కి ఉన్న కమిట్మెంట్ మాత్రమే. ఈ గడిచిన ఈ 4 ఏళ్లలో ఇంతింతే వటుడింతే అని
సుమారుగా ఒక 15 లక్షల మంది హైదరాబాద్ తెలంగాణ వాసులకి మేము మా సంస్థ ద్వారా సేవలు అందించాం. ఈ సెంటర్ ప్రారంభించిన ఈ సంవత్సరంలో ఎన్నో అర్ధరాత్రులు ఈ హైవేలో జరిగిన ఎన్నో యాక్సిడెంట్ ట్రామా కేసెస్కి మేము నిలబడి వాళ్ళకి MRI స్కాన్లు చేయించి నియర్ బై హాస్పిటల్కి పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సమాజానికి వైద్య రంగం నుంచి మా తరపున ఎంతవరకు అయితే వారికి బెనిఫిట్స్ అందించగలమో వాటి కోసం అన్ని రకాల ఆధునికమైన పద్ధతులు, డిజిటల్ టెక్నాలజీని మేము ఎప్పటికప్పుడు అన్వయించుకుంటూనే ఉన్నాం. అందులోనే భాగంగా మేము లాంచ్ చేసిన ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో స్ప్రింట్ ఫ్యామిలీ వెల్నెస్ కార్డ్, ఇది ప్రైమరీ పర్పస్ ఇట్ ఈస్ లైక్ అ హెల్త్ కేర్ డిజిటల్ వరల్డ్. మీరు మీ కుటుంబ సభ్యులు ఒక్కసారి ఈ కార్డ్ కింద రిజిస్టర్ అయ్యి ఎన్రోల్ చేసుకుంటే కార్డ్ మీద అప్ టు 25% డిస్కౌంట్, వేరియస్ ఇన్వెస్టిగేషన్స్, అవి MRIs అవనివ్వండి, CT స్కాన్లు అవనివ్వండి, క్యాన్సర్ నిర్ధారించే PET CT స్కాన్లు అవనివ్వండి, బ్లడ్ టెస్ట్లు అవనివ్వండి, ఏమైనా అవనివ్వండి, అప్ టు 25% మీకు డిస్కౌంట్స్తో పాటు అతి గొప్ప విషయం ఏంటంటే మీ కుటుంబ సభ్యులకి సంబంధించిన పూర్తి రోగ నివారణకి సంబంధించిన ఏవైతే రిపోర్ట్స్ వచ్చినాయో అవన్నీ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటాయి ఎట్ ఎనీ గివెన్ టైం. ఒక ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి మరి ఆహ్వానించినటువంటి ఇక్కడ హాస్పిటల్ ఒక డయాగ్నోస్టిక్ CEO గారు, ఆదిత్య గారు, వారి బృందం, అదేవిధంగా ఈరోజు వేదికను అలంకరించినటువంటి స్ప్రింట్ డయాగ్నోస్టిక్ MD డాక్టర్ భరత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ యొక్క గ్రూప్ డైరెక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మి గారు, రేడియాలజీ డైరెక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ కార్తిక్ గారు, అదేవిధంగా వేదికని అలంకరించినటువంటి పెద్దలు సిద్ధరాములు గారు, అదేవిధంగా సుధాకర్ గారు, ఇక్కడ అదేవిధంగా వచ్చిన మా పార్టీ BRS నాయకులందరికీ, పెద్దలు సంజీవ్ రెడ్డి గారికి, మరి కాంగ్రెస్ ఉన్న బీజేపీ కానీ మా కాక గారికి, అందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. స్టాఫ్ అందరికీ కూడా ఇక్కడ ముందుగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ సంబంధించినటువంటి స్టాఫ్కి, మేనేజ్మెంట్ అందరికీ నా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు. ఇక్కడ సుచిత్ర వారికి అందరూ కూడా సక్సెస్ఫుల్గా సంవత్సరం పూర్తి చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. చాలా సంతోషం. డాక్టర్ భరత్ గారు చాలా చక్కగా వారి యొక్క సేవలు ఏ రకంగా అందిస్తూ ఉన్నారో వారి యొక్క మాటల్లో చెప్పడం జరిగింది. డాక్టర్ లక్ష్మి గారు కూడా ఏ రకంగా మనం ముందస్తుగా టెస్టులు తీసుకుంటే దాని యొక్క లాభాలు ఏ రకంగా ఉంటాయో చెప్పడం జరిగింది. వాస్తవానికి మన గత సంవత్సరం కూడా ఈ యొక్క డయాగ్నోస్టిక్స్ని ప్రారంభోత్సవం చేసుకున్నప్పుడు ఆ రోజు డాక్టర్ భరత్ రెడ్డి గారి యొక్క ఫాదర్ గారిని బ్రహ్మానంద గారిని కలవడం జరిగింది. పెద్దలు మరి వారి మాటల్లో వారి యొక్క అంటే కొందరు వ్యక్తుల్ని మనకి ఇది గుర్తుపట్టవచ్చు. వారి యొక్క వ్యవహారం కానివ్వండి, వారి యొక్క మాట కానివ్వండి, వారి యొక్క పనితీరు కానివ్వండి, వారితోని మనం గుర్తుపట్టవచ్చు. వారు అడగనే మరి సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 12వ వార్డు నందు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమతారాజు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ తౌటం శివాజీ, స్థానిక పట్టణ CI వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మరియు ప్రస్తుత కోఆప్షన్ మెంబర్ మునిపల్లి సత్యనారాయణలు, కౌన్సిలర్ షాజీ బాయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ CI వెంకటేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు. పునర్నిర్వినియోగ విధానాలను పాటిస్తాను. నా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాను. ఇతరులను కూడా పర్యావరణ పరిరక్షణకు ప్రేరేపిస్తాను. ఈ రోజు మన వార్డు సభ నిర్వహించుకుంటుంది. వార్డు సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఎన్నో పథకాలు చేస్తుంది, ఎన్నో స్కీమ్ తీసుకొస్తుంది, అవన్నీ కూడా మీకు వివరిస్తుంది, మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసం, మీకు చేస్తుంది ఎన్ని పనులు చేస్తుందో తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ప్రజలకు కూడా సమస్యలు ఏదైనా సరే మా దృష్టికి తీసుకొస్తే గవర్నమెంట్ తరఫున ఎంత అప్పు చేయొచ్చు అనేది కూడా చూడాలి. వార్డు సభ అందరికీ కూడా పర్సనల్ సమస్యలతో ఉంటుంది. అలా కాకుండా మున్సిపాలిటీ ఎన్ని పనులు చేస్తుంది, పుట్టుక నుంచి చావు వరకు కూడా మున్సిపాలిటీ పనిచేస్తుంది. ఎట్లా పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఇస్తాం, దాని తర్వాత ఇల్లు కట్టుకున్నప్పుడు పర్మిషన్ ఉంటుంది,
ఇంటికి హౌస్ నెంబర్ ఉంటుంది, దాని ముందు డ్రైన్ కడతాం, రోడ్డు కడతాం, లైట్లు వేస్తాం, మంచినీళ్ళు కూడా ఇస్తాం. చివరికి చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ కూడా మున్సిపాలిటీ ఇస్తుంది. ఇన్ని సర్వీసెస్ చేస్తున్నప్పుడు ఇంకా వాటిని ఎంత మెరుగుపరచుకోవచ్చు అనేది మీ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అనేది కూడా మాకు ఇంపార్టెంట్. తదనుగుణంగా మీకు కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్ని మీకు ఎంత సత్వరంగా ఎంత ట్రాన్స్పరెంట్గా అందించాలని తెలుస్తుంది. మీరు చూసే ఉంటారు, మొన్నటికి మొన్న ఎండాకాలంలో మనము ప్రతి వార్డులో 2 బోర్లు వేయించాం. ప్రజలకి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని. మున్సిపాలిటీ ఎంత ఖర్చు అయినా సరే నీళ్ళకి ఇబ్బంది కలగకూడదని ఇస్తాం. ఇంకా ఉంటే ఇంకా కూడా మనము ఏ సర్వీసెస్ అయినా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. లైట్స్ కూడా చూస్తే మనం అన్నింటినీ వేయించాం. ఎక్కడైతే ప్రాబ్లం అని తెలుస్తుందో అక్కడ వెంటనే మనం లైట్స్ అని కూడా అందిస్తున్నాం. సో వాటర్, స్ట్రీట్ లైట్స్, శానిటేషన్ అది రెగ్యులర్గా నిరంతరం చేస్తుంటే పని. మనకు దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే 3-4 రోజులు చేయకపోతే దాని విలువ తెలుస్తుంది. అంటే పారిశుద్ధ కార్మికులు విధమైన సోల్జర్స్ మన అన్నారు. వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి, ప్రేమలో పలకరించాలి. ఇంకా అంత పని చేస్తున్నప్పుడు, ఆ సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళ గౌరవం అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో మీరు సమస్యలు, అప్లికేషన్స్ ఇప్పుడు ఇంధనం మిల్లు కూడా గవర్నమెంట్ కొత్తగా స్టార్ట్ చేసింది. సో నెక్స్ట్ రాబోయే తొందరలోనే వాటిని కూడా అర్హులైన పేదలకి, అందరికీ అవసరం ఉన్నా కానీ ముఖ్యంగా అర్హులైన పేదలకి అనేది ఫస్ట్ ఇస్తారు. దాని తర్వాత నెక్స్ట్ అర్హులు. ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్, నిరంతరంగా జరిగే ప్రోగ్రామ్ ఇంటర్వ్యూలో అనేది. శుభోదయం, సభకు నమస్కారం. 12వ వార్డు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈ 12వ వార్డులో ఈ మీటింగ్ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పోలీస్ తరఫున ఉమెన్ సేఫ్టీ, తర్వాత షీటింగ్స్ ఇవి ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీ అందరికీ తెలుసు. అందరికీ కూడా మీకు డయల్ 100 అనేది ఉండే ఇంతకు మీకు ఏ అవసరం వచ్చినా మీరు డయల్ 100కు ఫోన్ చేస్తారు. ఇప్పుడు డయల్ 100 అనేది కాస్త డయల్ 112 అయింది. డయల్ 112 కాల్ చేస్తే మీకు ఉమెన్కి ఎక్కడ ఉన్నా కూడా పోలీసులు ఇమ్మీడియట్గా వస్తారు మన అందరూ కూడా. ఎందుకంటే మన టౌన్ సరౌండింగ్ ఉంది, ఎక్కడ డైలెంట్ కాల్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో పోలీసు ఎక్కడో రూరల్ ఏరియాలో, విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఉంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ మన టౌన్లో మాత్రం వెంబడే మీకు డయల్ 112 చేస్తే ఎక్కడికి పోలీసుకు హాజరవుతుంది. ఉమెన్ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నా షీటింగ్స్ అన్నీ కూడా మన సదాశివపేట టౌన్కి సంబంధించి కూడా షీటింగ్స్ ఉన్నాయి. ఈ షీటింగ్స్ అన్నీ కూడా ఎవ్రీడే వాచ్ చేస్తుంటారు. ఉమెన్ రిలేటెడ్ ఇష్యూ ఏదైనా ఉన్నా కూడా, హరాస్మెంట్ ఉన్నా కూడా, ఏదైనా వేధింపు ఉన్నా కూడా దాని మీద నిర్భయంగా పోలీసుకు కంప్లైంట్ చేయొచ్చు. పోలీసుకు సంబంధించి స్పెసిఫిక్ నెంబర్ ఏమొస్తుంది, డయల్ 112 చేస్తే ఇమ్మీడియట్లీ పోలీసు వస్తారు. మీ కంప్లైంట్ ఏదైనా ఉంటే దాన్ని అడ్రస్ చేస్తారు, దాన్ని ఇష్యూ సాల్వ్ చేస్తారు. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. దాని మీద మనకు బిఎన్ఎస్ కానీ అదేవిధంగా పోక్సో యాక్ట్ కూడా ఉంది. పోక్సో రిలేటెడ్ 18 బిలో ఉన్నటువంటి మైనర్ అమ్మాయిలు ఎవరైనా కూడా హరాస్మెంట్ ఉన్నప్పుడు మాజీ కార్పొరేటర్ బన్నాల గీత పర్యవేక్షణలో బీరపగడ్డ స్మార్ట్ వాటర్ డ్రైన్ పైప్ లైన్ పనులు ఊపందుకున్నాయి. బీరపగడ్డ డివిజన్ లోని లైబ్రరీ ఎదురుగా ఉన్న వీధిలో శంకరయ్య కిరాణా షాపు వరకు సుమారు 34 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న స్మార్ట్ వాటర్ డ్రీమ్ పైప్ లైన్ పనులను జీహెచ్ఎంసీ అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పర్యవేక్షించారు. అనంతరం గీతా ప్రవీణ్ మాట్లాడుతూ స్మార్ట్ వాటర్ డ్రైన్ పైప్ లైన్ ను సుమారు 34 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నామని, వర్షపు నీళ్లు పొయ్యేందుకు ఈ పైప్ లైన్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.